హలో అస్సలాముఅలైకుం వెల్కమ్ టు ఫరీదా వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మేము శుక్రవారం టుడే ఈ రోజే దిగాము. దిగిన రోజే ఇంకా పాలు పొంగించాలి కదా, సో దానికోసం మొత్తం ప్రిపరేషన్ అయితే చేసుకుంటున్నాము. మేము ఇంకా పడుకోలేదు దిగిన తర్వాత, బస్సు టైర్డ్ అయ్యాం కానీ కొంచెం ఈ వర్క్స్ ఉన్నాయి చేసేసుకున్నాక పడుకుందాంలే, రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పి మేము ఇంకా పడుకోలేదు. మొత్తం ఇది అవుట్ సైడ్ వాళ్ళది వెనక పోర్షన్, ముందు పోర్షన్ అయితే ఇలా ఉంటుంది, బయట రోడ్డు ఉంటుంది, ఈ రోడ్డు మీద మనం వెళ్ళాలి. వెనక పోర్షన్ అయితే రోడ్ ఏం లేదు, జస్ట్ చెట్లు ఉన్నాయి, ఖాళీ ఏరియా ఉంది, కానీ మంచి గ్రీనరీగానే ఉంది. చక్కగా వాళ్ళకి ఆక్సిజన్ అయితే చాలా బాగా వస్తుంది. మా ఇంట్లో అలా అనిపించింది, అలాగే అనిపించింది. గ్రీనరీ ఉంది కదా దానికోసం. ఏరియా కూడా చాలా బాగుంది, అన్ని వాళ్ళకి దొరుకుతున్నాయి కూడా, దగ్గరలోనే ఉన్నాయి. అంటే ఏదైనా కావాలి త్వరగా నీడ్ ఉంది అంటే తను త్వరగా వెళ్ళి తెచ్చుకోవచ్చు కూడా, వాళ్ళ హస్బెండ్ లేకపోయినా. అంత దగ్గరగానే ఉన్నాయి, పాలు కొట్టు కానీ గ్రాసరీస్ కానీ. వాళ్ళకి ఇక్కడ మార్కెట్ కూడా జరుగుద్దంట, సండే మార్కెట్ ఏరియాలో. సో అన్ని బాగానే ఉన్నాయి. మా చెల్లెం వర్క్ చేసుకుంటుంది, మొత్తం ప్రిపరేషన్స్ మేము చేసుకుంటున్నాము. తనకైతే వీక్ ఆఫ్ ఇవ్వలేదు, ఎందుకంటే తను సాటర్డే సండే తీసుకుంది, ఎందుకంటే కొంచెం బయట తిరగచ్చు అని చెప్పి ఆ 2 days తీసుకుంది. మేము దిగిన రోజు అయితే తను ఏం వర్క్ చేసుకునే ఉంది, నైట్ అంతా నిద్ర లేదు. అయినా మార్నింగ్ లేచిన వెంటనే ఇంకా వర్క్ చేయడం స్టార్ట్ చేసింది తను. సో ఎలాగో మేమందరం రెడీ అయిపోయాం, ఫ్రైడే కదా, ఇంక అందరు తలస్నానాలు చేసి చీరలు కట్టుకున్నాం. మా చెల్లి నేను సేమ్ శారీ కట్టుకున్నాము, స్టోన్ శారీ. సో తంది చూసారు కదా, ఇది ఉల్లిపాయ రంగు అంటారు ఆ రంగు, నాదొచ్చేసి గ్రీన్. నేను మా సిస్టర్ పెళ్లికి కూడా నేను కట్టుకున్నాను, అది ఫస్ట్ వాళ్ళు వచ్చే ముందు రోజు. అది వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే అవి మిస్ అయిపోయాయి వీడియోస్ నా దగ్గర. సో మళ్ళీ అది నేను తెచ్చుకోవాలి, దానికోసం అప్లోడ్ చేయలేదు. ఆ సిరీస్ అండ్ వెడ్డింగ్ సిరీస్ మొత్తం నేను అప్లోడ్ చేస్తాను ఒకేసారి. సో ఇంకా మొత్తం స్టార్ట్ చేసేసాం మేము పాలు పొంగించడం కోసం అని చెప్పి. నేను వీడియో తీస్తున్నాను, చివరికి వచ్చేసాను. సో గ్యాస్ స్టవ్ మీద ఫస్ట్ వెలిగించే ముందు అమౌంట్ పెడతారు, అంటే మా సిస్టర్ పెట్టాలి. సో వెలిగించేది వాళ్ళు ఆడబడుచు కదా, వాళ్ళకి ఇవ్వాలి. ఫస్ట్ అమౌంట్ పెట్టాలి, పెట్టిన తర్వాత ఇంకా స్టవ్ ఆన్ చేసి ఇంకా ప్యాన్ హీట్ అయిన తర్వాత పాలు పోసేసుకున్నాం. మేము చాలాసేపు వెయిట్ చేసాం పాలు ఎప్పుడు పొంగుతాయా అని చెప్పి, ఎందుకంటే అది కొంచెం పెద్దగా ఉంది. బాగానే వచ్చేసి మేము పాలు పోసింది అయితే 1 లీటర్ పోసాము, అది ఇంకా పెద్దగా అయింది. మనకి వీడియోలో అంత పెద్దగా కనిపించట్లేదు కానీ. సో వెయిట్ చేసాము, కానీ ఈ గ్యాప్ ఎందుకు మనం వేస్ట్ చేయాలి అని చెప్పి కూడా మేము డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి కూడా మేము ఫ్రై చేసేసుకున్నాము. సో మేము మొత్తం డ్రై ఫ్రూట్స్ అనేవి ఫ్రై చేసేసుకున్నాము. దాని తర్వాత ఉప్మా రవ్వ ఉంటుంది కదా, సో దాన్ని కూడా మనం ఘీలో ఫ్రై చేసుకోవాలి. సో మేము అందరూ శారీస్ చూపిస్తున్న వీడియోలో పడుతుందని చెప్పి బయటకు కూడా, ఇది హాల్, ఇది మా సిస్టర్ వాళ్ళు ఇద్దరు ఆడుకుంటున్నారు. సో మొత్తం నేనే చేస్తుంటే బిల్డప్ ఇస్తున్నాను కదా, నేనేం చేయలేదు, మొత్తం వాళ్ళే చేశారు, నేను ఓన్లీ వీడియో రికార్డ్ చేశాను. సో ఇది మనం ఉప్మా రవ్వ ఉండి ఫ్రై చేసుకున్నాం కదా, సో అది మనం వేసేసుకోవాలి. పాలు మరిగిన తర్వాత మనకి ఇలాచీ ఉంటుంది కదా, ఇలాచీ కూడా వేసుకోవాలి. సో అది కొంచెం మనకి కుక్ అయిపోయింది, 80 to 90% అని ఉంటుంది కదా, సో అప్పుడు మనకి కస్టర్డ్ ఉంటుంది కదా, ఒక 1 స్పూన్ కానీ 1.5 స్పూన్ కానీ తీసుకుని వాటర్లో కలుపుకోవాలి. బాగా కలుపుకుని ఆ పాయసం ఉంటుంది అందులో వేసేయాలి.
వేసేసి బాగా కలుపుకోవాలి. సో దీనివల్ల చాలా టేస్ట్ వస్తుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఎవరైనా నచ్చిన వాళ్ళు ఉంటారు కదా, కొంతమంది తినరు పాయసాలు స్వీట్ ఎక్కువ, కానీ ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఇంకా దింపేస్తాం మనం అనగానే మనం షుగర్ వేసుకోవాలి మనకి టేస్ట్కి తగ్గట్టు. అంటే కొంతమంది ఎక్కువ స్వీట్ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. సో దాన్ని బట్టి మనం వేసుకోవచ్చు షుగర్. కానీ ఈ కస్టర్డ్ పౌడర్ కలపడం వల్ల అయితే చాలా టేస్ట్ వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు నచ్చినైతే కామెంట్ చేయండి. కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. సో ఫైనల్లీ మా పాయసం అయితే రెడీ అయిపోయింది. సో ఫస్ట్ నేనే టేస్ట్ చేశానంటే ఎలా ఉంది, కొంచెం షుగర్ సరిపోయిందా లేదా అని చూడడం కోసం అయితే చాలా యమ్మీగా అయితే ఆగింది. మా అందరికీ బాగా ఇష్టం కూడా ఈ ఖీర్. సో ఈ ఫ్లేవర్తో మనం కస్టర్డ్ వేసుకుంటాం కదా, సో దానికోసం. సో అందరికీ అక్క సర్వ్ చేస్తున్నారు. మా చెల్లిని కామెంట్ చేస్తున్నారు, నువ్వు చేయాల్సిందని మేము చేస్తున్నామని చెప్పి. మా చెల్లి అంటుంది, అక్క నాకు వర్క్ ఉంది, సో నేనే చేద్దాను కదా లేకపోతే అని చెప్తుంది. సో అందరూ నవ్వుకున్నాం. మేము రేపు 2 days అయితే బాగా ఎంజాయ్ చేస్తాం, ఎందుకంటే మొత్తం తిరుగుతాము. మా చెల్లికి కూడా వీక్ ఆఫ్ లీవ్ తీసుకుంది తను కూడా. సో దానికోసం మా డాడీ పడుకున్నారు. సో ఇంకా మేము ఎంజాయ్ చేస్తున్నాము. మీరు ఈ వెకేషన్స్ ఏం చేస్తున్నారో కామెంట్ చేయండి. ఎక్కడికి తిరుగుతున్నారో కామెంట్ చేయండి. మీకు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.